అది నవంబర్ 29, 2009 హైదరాబాద్లోని ఎల్బీ నగర్ బస్టాప్ ఎదురుగా శ్రీకాంత్ చారి అనే వ్యక్తి తన మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయాడు. తను చెప్పిన ఆఖరి మాటలు ఏమిటంటే, ప్రజలు అనుభవిస్తున్న బాధలు తీరాలంటే ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పాడు. అలానే డిసెంబర్ 1, 2009లో కానిస్టేబుల్ కిస్తయ్య కామారెడ్డి జిల్లాలో బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. తను చనిపోవడానికి కారణం కూడా ప్రత్యేక తెలంగాణనే. ఇలా శ్రీకాంత్ చారి మరియు కానిస్టేబుల్ కిస్తయ్య లాంటి వాళ్ళు దాదాపుగా 1500 మంది వరకు వాళ్ళ ప్రాణాన్ని నూతన తెలంగాణ కోసం అర్పించారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అసలు తెలంగాణలో ఉండే ప్రజలు మరియు నాయకులు నూతన తెలంగాణ కోసం ఎందుకు అడిగారనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ అనేది ఒక సెపరేట్ రాష్ట్రంగా ఉండేది. అలానే ఆంధ్రప్రదేశ్ మద్రాస్ లోని ఒక భాగంగా ఉండేది. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ హైదరాబాద్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉండడానికి అంగీకరించలేదు. హైదరాబాద్ అనేది ఒక సెపరేట్ దేశంగా ఉండాలని అనుకుంది. అప్పుడు 1948లో భారత సైన్యం హైదరాబాద్ మీద దాడి చేయడంతో అప్పటి హైదరాబాద్ నిజాం రాజు హైదరాబాద్ ని భారతదేశంలో కలుపుతున్నట్టు ప్రకటించాడు. అలా 1948లో హైదరాబాద్ భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడింది. అది 1952 సంవత్సరం. మద్రాస్ లో ఉండే తెలుగు ప్రజలు వాళ్ళని ఒక సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూస్తున్నారని, తెలుగు వల్ల ఆత్మగౌరవం కోసం, తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక కొత్త రాష్ట్రం ఇవ్వాలని తెలుగు ప్రజలు అడగడం మొదలు పెట్టారు. అలా పొట్టి శ్రీరాములు గారు సెపరేట్ స్టేట్ కోసం నిరాహార దీక్ష చేసి మరణించడంతో మద్రాస్ లోని గొడవలు మొదలయ్యాయి. అలా 1953లో కర్నూలుని రాజధానిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ అనే కొత్త రాష్ట్రము ఏర్పడింది. అది 1956 సంవత్సరం. భారతదేశంలో ఉండే రాష్ట్రాలకి సరైన బార్డర్స్ అంటూ ఉండేవి కాదు. అప్పటి భారత ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి సరైన సరిహద్దులంటూ ఉండాలని స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ని తీసుకొని వచ్చారు. మళ్ళీ భారతదేశంలో ఉండే రాష్ట్రాలలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. దీనికోసం నా పాత వీడియోలో చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చూడండి. ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కారణంగా తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉన్నారో చూస్తే హైదరాబాద్ లో ఉన్నారు. అలా హైదరాబాద్ రాష్ట్రంని కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమతో కలిపి హైదరాబాద్ సిటీని రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఏర్పడింది. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని కొంతమంది తెలంగాణ నాయకులు వ్యతిరేకించారు. ఇలా వ్యతిరేకించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అప్పట్లో తెలంగాణ బడ్జెట్ చాలా ఎక్కువ. ఇంకోవైపు కోస్టల్ ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి వచ్చే రెవెన్యూ కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తో కలిస్తే తెలంగాణ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ కోస్టల్ ఆంధ్రాకి తరలిస్తారని కొంతమంది నాయకులు అనుకున్నారు. అలానే తెలంగాణలో ఉన్న కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ ని వ్యతిరేకించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడంతో కోస్టల్ ఆంధ్రాలో ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ హైదరాబాద్ లో నిజాంలు పరిపాలించే వాళ్ళు ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో తెలంగాణ ప్రజలు కోస్టల్ ఆంధ్ర వాళ్ళకే గవర్నమెంట్ జాబ్స్ అన్ని వెళ్ళిపోతాయని అనుకున్నారు. దీనితో కోస్టల్ ఆంధ్ర వాళ్ళ డామినేషన్ పెరిగిపోతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. ఇంకొకటి పాలిటిక్స్. తెలంగాణతో పోల్చుకుంటే కోస్టల్ ఆంధ్ర వాళ్ళ జనాభా ఎక్కువ ఉండేది. సో పాలిటిక్స్ లో పెద్ద పెద్ద పదవులు కోస్టల్ ఆంధ్ర వాళ్ళే తీసుకుంటారని తెలంగాణ నాయకులు అనుకున్నారు. ప్రజలలో మరియు నాయకులలో ఈ అనుమానాలు ఎక్కువ అవ్వడంతో తెలంగాణ ప్రజల్లో నమ్మకం తీసుకొని రావడానికి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనే ఒక అగ్రిమెంట్ ని తీసుకొని వచ్చారు. ఈ అగ్రిమెంట్ లో కొన్ని రూల్స్ ని తీసుకొని వచ్చారు. అవి ఏమిటంటే, నెంబర్ 1, తెలంగాణ నుంచి వచ్చే రెవెన్యూని తెలంగాణలో డెవలప్మెంట్ కోసమే వాడాలి తప్ప ఆ రెవెన్యూని కోస్టల్ ఆంధ్ర డెవలప్మెంట్ కోసం వాడకూడదు. నెంబర్ 2, తెలంగాణలో ఉండే గవర్నమెంట్ జాబ్స్ కి మొదటగా తెలంగాణలో పుట్టిన ప్రజలకి లేదా గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో నివసిస్తున్న ప్రజలకి
ప్రజలకి ఇవ్వాలి. నెంబర్ 3, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద పెట్టే ఖర్చు తెలంగాణకి, కోస్టల్ ఆంధ్రాకి మరియు రాయలసీమకి సమానంగా ఉండాలి. నెంబర్ 4, తెలంగాణ నుంచి ఎంపికైన ఎమ్మెల్యేస్ అందరూ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ వాళ్ళు తెలంగాణకి జాబ్ ఆపర్చునిటీస్ అవి సరిగ్గా ఇస్తున్నారా లేదా, తెలంగాణ బడ్జెట్ ని తెలంగాణ కోసమే ఖర్చు చేస్తున్నారా లేదా, అలానే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో మిగిలిన విషయాల్ని పరిశీలిస్తూ ఉంటారు. ఈ కమిటీని రీజనల్ స్టాండింగ్ కమిటీ అని పిలుస్తారు. ఇప్పటి నుంచి వీడియోలో ఈ కమిటీని RSC అని పిలుస్తా. అగ్రిమెంట్స్ అన్ని పూర్తి అయ్యాక తెలంగాణ, కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాయి. నీలం సంజీవ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని రోజులు ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కలిసే ఉన్నారు. కొన్ని సంవత్సరాలకి గొడవలు మొదలయ్యాయి. తెలంగాణలో పుట్టిన వాళ్ళకి జాబ్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. కానీ తెలంగాణలో ఉండే చాలా గవర్నమెంట్ జాబ్స్ ని ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చే రెవెన్యూ తెలంగాణ కోసం ఉపయోగిస్తామని చెప్పారు. కానీ తెలంగాణ రెవెన్యూని ఓవరాల్ స్టేట్ బడ్జెట్ లో కలిపేస్తున్నారు. తెలంగాణ కోసం ఉంచిన ఫండ్స్ ని ఆంధ్రాలో ఉన్న రోడ్స్ అండ్ కాలేజెస్ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. అలానే తెలంగాణ ఇరిగేషన్ స్కీమ్స్ అయిన పాలమూరు ప్రాజెక్ట్ లాంటివి చాలా సంవత్సరాలు డిలే చేస్తూ వచ్చారు. కానీ ఆంధ్రాకి బెనిఫిట్ అయ్యే నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులని ఫాస్ట్ గా కడుతున్నారు. విశాఖపట్నంలో ఉండే ఆంధ్ర యూనివర్సిటీకి, తిరుపతిలో ఉండే వెంకటేశ్వర యూనివర్సిటీకి డెవలప్మెంట్ కోసం భారీ ఫండింగ్లు ఇస్తుంటే తెలంగాణలో ఉండే కొన్ని జిల్లాల్లో సాధారణమైన డిగ్రీ కాలేజీలు కట్టడానికి కూడా పోరాడవలసి వచ్చేది. తెలంగాణ కోసం RSC కమిటీ ఉన్నప్పటికీ ఆ కమిటీ మాటని గవర్నమెంట్ పట్టించుకునేది కాదు. దానితో 1969లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్లకి దిగారు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ని కఠినంగా అమలు చేయాలని, లేదా వాళ్ళకి తెలంగాణ అనే రాష్ట్రము ఇచ్చేమని అడగడం మొదలు పెట్టారు. చాలా త్వరగా ఈ ఉద్యమం వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ రూరల్ ప్రాంతాలకి చేరుకుంది. అహింసతో మొదలైన ఈ ప్రొటెస్ట్లు హింసకి దారితీశాయి. స్టూడెంట్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ని ఆక్రమించి వాటిపైన తెలంగాణ జెండాని ఎగురవేయడం మొదలు పెట్టారు. RTC బస్సులకి నిప్పు అంటిస్తున్నారు. ట్రైన్స్ ని ఆపేస్తున్నారు. దీంతో పోలీసులు స్టూడెంట్స్ ని కొట్టడం, అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ప్రొటెస్ట్లు ఇంకా వైలెంట్ అవ్వడం మొదలయ్యాయి. పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ లాంటి ప్రదేశాలలో స్టూడెంట్స్ మీద ఓపెన్ ఫైర్ చేయడం మొదలు పెట్టారు. దాదాపుగా 350 నుంచి 370 మంది విద్యార్థులు చనిపోయారు. అప్పుడు భారత ప్రభుత్వం, తెలంగాణ అండ్ ఆంధ్ర నాయకులు కలిసి కూర్చొని ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ని స్ట్రిక్ట్ గా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగా అమలు చేసి అప్పటి వరకు హైదరాబాద్ లో పనిచేస్తున్న కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమ వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ విషయం కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమ వాళ్ళకి నచ్చలేదు. అందరం ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, కానీ ఇలా ఒక ప్రాంతానికి ప్రత్యేక హక్కులు ఇవ్వడం ఏమిటని, మన రాష్ట్రంలోనే మనం అనర్హులమా అని 1972లో కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమ ప్రజలు జై ఆంధ్ర అనే మూవ్మెంట్ ని మొదలు పెట్టారు. ఆంధ్ర వాళ్ళకి సెపరేట్ రాష్ట్రం ఇవ్వమని, లేదా ఉద్యోగాలలో అందరికీ సమాన హక్కులు ఉండాలని ప్రొటెస్ట్లు మొదలు పెట్టారు. కొంతమంది ఆంధ్రప్రదేశ్ మినిస్టర్లు రాజీనామా కూడా చేశారు. కలిసి ఉండాలంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పారు. ఈ విషయం మీద సుప్రీంకోర్టు అందరికీ ఉద్యోగాలలో సమాన హక్కులు కల్పించమని చెప్పింది. దీనితో 1973లో గవర్నమెంట్ 6 పాయింట్ ఫార్ములాని తీసుకొని వచ్చింది. ఈ 6 పాయింట్ ఫార్ములా అంటే ఏమిటంటే, అన్ని ప్రాంతాలలో డెవలప్మెంట్ అనేది సమానంగా ఉండాలి. ప్రతి ప్రాంతానికి ఒక డెవలప్మెంట్ బోర్డ్ ఉంటుంది. ఏ ప్రాంతంలో అయినా ఉద్యోగం లేదా కాలేజ్ సీట్ ఉంటే అక్కడ ఉన్న లోకల్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బ్యాక్వర్డ్ ఏరియాస్ కోసం స్పెషల్ ప్యాకేజెస్ ఇవ్వాలి. చివరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఉండాలి. కొన్ని సంవత్సరాలు అందరూ కలిసి ఉన్నారు. అయితే కొంతమందిలో ఇంకా 1969 తెలంగాణ మూవ్మెంట్ లో ఓడిపోయాం అని భావించే వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో రైతులకి సరైన నీళ్లు రావట్లేదని, దానికి కారణం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ఆంధ్రాకి బెనిఫిషియల్ గా ఉన్నాయని అనుకునే వాళ్ళు. 1970 నుంచి 1990 వరకు కోస్టల్ ఆంధ్రాలో ఉండే విజయవాడ,
విశాఖపట్నం, గుంటూరు చాలా మంచి గ్రోత్ ని చూశాయి. కానీ తెలంగాణకి చెందిన మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలు బ్యాక్వర్డ్ ఏరియాస్ గానే మిగిలిపోయాయి. అక్కడ ఉండే ప్రజలు తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చే రెవెన్యూని ఆంధ్రాకి ఉపయోగించే వాళ్ళని, అందుకే వాళ్ళ పరిస్థితి ఇలా ఉందని అనుకునేవాళ్ళు. 1980లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రొటెస్టులు ఏమీ జరగనప్పటికీ ప్రజలలో తెలంగాణ భావన అలానే ఉంది. 1998 మరియు 99 సమయంలో మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ మెల్లిమెల్లిగా మొదలవుతుంది. అది 2001 సంవత్సరం. టీడీపీ పార్టీలో మినిస్టర్ గా పనిచేస్తున్న కె చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ గారు గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకి న్యాయం చేయట్లేదని, పాలిటిక్స్ లో కూడా కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమ వాళ్ళ డామినేషనే ఉంటుందని భావించి ఏప్రిల్ 27, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టిఆర్ఎస్ అనే కొత్త తెలంగాణ రీజనల్ పార్టీని పెట్టారు. కేసీఆర్ గారి ఎమోషనల్ స్పీచెస్ కి తెలంగాణ ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు. 2004లో ఎలక్షన్స్ వచ్చాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ ప్రజల కోసం సెపరేట్ రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చింది. దానితో కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. 2004లో కాంగ్రెస్ గెలిచింది. అయితే కాంగ్రెస్ లో కొంతమంది కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమకి చెందిన పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు రాష్ట్ర విభజనకి ఒప్పుకోలేదు. సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా రాష్ట్రాన్ని విభజించడం ఇష్టం లేదు. ఈ విషయంలో టీడీపీ అండ్ కాంగ్రెస్ కలిసి ఒక్క మాట మీద ఉన్నారు. 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర విభజన కోసం ఇంకొంత సమయం కావాలని అడిగింది. ఇది కేసీఆర్ కి నచ్చలేదు. కాంగ్రెస్ తో సంబంధాలు తెంచేసుకున్నారు. 2009లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. కేసీఆర్ టీడీపీ మరియు సిపిఐ పార్టీలకి సపోర్ట్ చేశారు. కానీ ఈసారి ఎలక్షన్ లో కూడా లోకల్ అండ్ సెంట్రల్ లో కాంగ్రెసే గెలిచింది. చీఫ్ మినిస్టర్ వైఎస్ఆర్ గారు చనిపోయారు. దానితో కాంగ్రెస్ బలహీనపడింది. ఇదే సమయంలో తెలంగాణలో ఉంటున్న ఉద్యోగులు, స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్షలు చేయడం మొదలు పెట్టారు. అది నవంబర్ 29, 2009. కేసీఆర్ తెలంగాణ ఇవ్వకపోతే చనిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తా అని చెప్పారు. ఈ మాటలు తెలంగాణలో ఒక్కసారిగా పెద్ద ఉద్యమానికి దారితీశాయి. కాలేజెస్, స్కూల్స్ అన్ని కొన్ని నెలల వరకు మూసేశారు. అది డిసెంబర్ 9, 2009 సంవత్సరం రాత్రి సమయంలో అప్పటి భారతదేశానికి హోమ్ మినిస్టర్ గా ఉన్న పి చిదంబరం గారు తెలంగాణకి కొత్త రాష్ట్రం ఇస్తామని చెప్పారు. అయితే తర్వాత రోజు కోస్టల్ ఆంధ్ర మరియు రాయలసీమకి చెందిన మినిస్టర్స్ రాజీనామా చేసి నిరాహార దీక్షకి దిగారు. దీనితో కాంగ్రెస్ మళ్ళీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది తెలంగాణ వాళ్ళకి చాలా కోపాన్ని తెప్పించింది. 2009 నుంచి 2013 మధ్యలో చాలా మంది స్టూడెంట్స్ కిరోసిన్ లాంటివి పోసుకొని చనిపోవడం మొదలు పెట్టారు. స్కూల్స్ మరియు కాలేజెస్ కొన్ని నెలల వరకు మూతపడ్డాయి. ఇంకా తెలంగాణలో పరిస్థితి కంట్రోల్ తప్పిపోవడంతో జూలై 30, 2013లో స్టేట్ ని డివైడ్ చేసి తెలంగాణని ఫామ్ చేస్తామని చెప్పారు. ఆంధ్ర లీడర్స్ నుంచి ఎంత అపోజిషన్ వచ్చినా ఫిబ్రవరి 2014లో బిల్ పాస్ అయిపోయింది. జూన్ 2, 2014న భారతదేశంలో తెలంగాణ అనే కొత్త రాష్ట్రము ఏర్పడింది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.